హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేసిన ప్రజలకు వచ్చేసి బ్యాడ్ న్యూస్ అండి. ఇప్పట్లో ఇల్లు వచ్చుడు కష్టమే ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు రోజు రోజుకి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గందరగోళం నెలకొన్నది. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలంటుంది కేంద్రం. ఇప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారులను మేము పరిగణించమని చెప్తుంది. అసలు ఈ కేంద్రానికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధం ఏమిటి? ఎందుకు కేంద్రం అట్లా చెప్తుంది? కేంద్రం అంటే మోడీ గారి గవర్నమెంట్ అంటాం. సో ఎందుకు అట్లా చెప్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది జెన్యూన్ అప్డేట్స్కి వ్యూస్ ఇవ్వట్లేదు, లైక్స్ కొట్టట్లేదు. నేను ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే అందజేస్తాను. మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రానికి ఫస్ట్ సంబంధం ఏమిటి అనేది మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది కదా. ఈ 5 లక్షలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని పైసలు ఇస్తుంది అన్నమాట. ఆ కేంద్ర ప్రభుత్వం పేరు ఏంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. మనకేమో రాష్ట్రం అంటే రేవంత్ రెడ్డి గారు, కేంద్రం అంటే మోడీ గారు. సో మనకు రాష్ట్రం వచ్చేసి 5 లక్షలు ఇస్తుంది కదా. ఈ 5 లక్షలలో గ్రామాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళకు కేంద్రం ఈ 5 లక్షలలో 72,000 ఇస్తుంది. అంటే మిగతా 4,28,000 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే నగరాలలో అయితే 1,50,000 అనుకుంటా. 1,50,000 ఏమో కేంద్రం ఇస్తుంది, మిగతా 3,50,000 ఏమో రాష్ట్రం ఇస్తుంది. అంటే మనకి ఇచ్చే 5 లక్షలలో కొంచెం పార్ట్ అనేది కేంద్రం ఇస్తుంది. అందుకే కేంద్రంతో రిలేషన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే, మేము ఇప్పుడు ఆ జాబితా పరిగణించాం. ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం మెలిక తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేస్తామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం. అంటే మీరు ఇందిరమ్మ ఇల్లు అనే ఒక కొత్త యాప్, ప్రత్యేకమైన యాప్ పెట్టుకొని సర్వే చేసిర్రు. మీ యాప్లో మీరే సర్వే చేసిర్రు. మీ యాప్లో సర్వే చేస్తే మేము పైసలు ఇయ్యము. మళ్ళీ మేము యాప్ రూపొందించినాం కదా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. మా యాప్లో సర్వే చేస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము వివరాలు తీసుకుంటాము. మేము లబ్ధిదారులను ఎంపిక తీసుకొని మీకు పైసలు ఇస్తామని కేంద్రం చెప్తుంది. అయితే రాష్ట్రం ఏం చెప్తుందంటే, మేము మీ రూల్స్ ప్రకారమే, మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకి ఏ రూల్స్ అవుతున్నాయో ఆ రూల్స్ ప్రకారమే సర్వే చేసినాము ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో. మీరు ఈ జాబితాలను, ఈ లబ్ధిదారులను పరిగణించి పైసలు ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతుంది. బట్ కేంద్రం మాత్రం మేము మా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద సర్వే చేస్తేనే మీకు పైసలు ఇస్తామని కేంద్ర గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో గ్రామాలలో 30 లక్షల మంది అప్లై చేసుకుంటే 23 లక్షల మంది పేర్లు ఓకే చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రాన్ని 23 లక్షల మందికి పైసలు ఇవ్వమని అడుగుతుంది. కేంద్రం ఏం చెప్తుంది, మీరు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో సర్వే చేసిర్రు, మా పథకంలో అంటే మా యాప్లో సర్వే చేయలేదు, మా యాప్లో సర్వే చేస్తే మీకు పైసలు ఇస్తామన్నట్టు చెప్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంది, కేంద్రం నుంచి పైసలు రావాలి. కేంద్రం నుంచి పైసలు రావాలంటే కేంద్రం చెప్పినట్టు సర్వే అన్న చేయాలి, లేకపోతే కేంద్రాన్ని ఒప్పించాలి. సో ఏమవుతుంది అనేది నెక్స్ట్ అప్డేట్. బట్ టైం అయితే పడుతుంది. ఇది ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళ పైన ఉన్న గొడవ. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.